ఈ ఒక్క కానిస్టేబుల్ తోనే 1 గంట డ్రిల్ చేపించి ఆ తర్వాత అందరి ముందే గ్రౌండ్ లో నిల్చోపెట్టి నువ్వు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ గాడివి, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నంత మాత్రాన ఐపీఎస్ ఎవరు నీ స్థాయి ఏంటో తెలుసుకొని పని చేసుకో, లేదంటే నీ తోక కత్తిరిస్తా అంటూ ఉదయ్ని అందరి ముందు అవమానించాడు ఆ సీఐ. దాంతో అదే రోజు ఆ అవమానం భరించలేక రిజైన్ చేసి ఢిల్లీ పోయాడు ఉదయ్ కృష్ణారెడ్డి. కానీ అతను ఇచ్చిన రిజిగ్నేషన్ లెటర్ ని పై అధికారులకు ఫార్వర్డ్ చేయకుండా అలాగే పెట్టి సంవత్సరం తర్వాత అతను ఉద్యోగం వదిలి పారిపోయాడు. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అతనిపై నిఘా పెట్టండి, ఎప్పుడు వచ్చినా స్టేషన్ కు తీసుకురండి అంటూ నోటీసులు జారీ చేయించాడు ఆ సీఐ. ఆ తర్వాత సరిగ్గా ఏడాది తర్వాత యూపీఎస్సీకి ప్రిపేర్ అయి ప్రిలిమ్స్ పరీక్ష రాసి ప్రిలిమ్స్ కూడా పాస్ అయ్యాడు. 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఇక 4వ ప్రయత్నంలో కొందరు సర్వీసులో ఉన్న ఐపీఎస్ అధికారుల సలహాలు, ఐఏఎస్ ఆఫీసర్ల సూచనలతో ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేసి ఇప్పుడు లక్షల మందిలో నుండి ఆల్ ఇండియా 780వ ర్యాంకు సాధించాడు. అయితే ఉదయ్ కు ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కేటాయించబడినప్పటికీ ఉదయ్ లక్ష్యం మాత్రం కేవలం ఐఏఎస్ మాత్రమే. దానికోసం మళ్లీ ప్రయత్నిస్తాను అంటున్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి. అయితే ముందు నుండే సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతున్నప్పటికీ ఆ రోజు స్టేషన్ లో అతనికి జరిగిన అవమానం మాత్రమే అతన్ని పూర్తి సమయం సివిల్స్ ప్రిపరేషన్ పై ఉండేలా చేసింది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.